మార్పు మొదలయ్యింది. వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత. హైదరాబాద్ లోటస్ పాండ్లో కూల్చివేతలు. జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వైఎస్ ఫ్యామిలీ. ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం. లోటస్ పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు వెల్లువ. ఆంధ్రాలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు, అలాగే కూల్చివేతలు, కబ్జాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సొంత కోటరి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేవంత్ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఒక్కసారిగా కొరడా జులిపించింది. జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు. గతంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం రోడ్డును ఆక్రమించి మరీ సిబ్బందికి గదులను నిర్మించడం జరిగింది. ఫుట్పాత్ను, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు వాహనదారులు, సామాన్య ప్రజలు కంప్లైంట్ చేశారు. ఈ వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మొత్తానికి ఒక్కసారి చూస్తే ఆక్రమ నిర్మాణాలను ఎక్కడ కనిపించినా సరే ఉపేక్షించలేదని తెలంగాణ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.